నీతులు చెప్పే మాటల కన్నా సాయం చేసే చేతులేమన్నా ఈ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయ నాయకులు పెద్ద పదవుల్లో ఉండి పనికిమాలిన పనులు చేస్తూ ప్రజలను బెచ్చగాలను చేస్తున్నారు. ఎవరి ప్రాణాలు వాళ్లే కాపాడుకోవాలి అంటున్నారు. దానికి తోడు చెడు చేసేవారికి మద్దతు కూడా ఇచ్చేవాళ్లు సమాజంలో పెరిగిపోయారు. దొంగ అని తెలిసినా కూడా దొంగకు మద్దతిస్తారు. చేతకాని వాడు పాలిస్తున్నా వారిని ఏమనడు. ఎవరికీ బాధ్యత లేకపోవడం కారణంతో పాటు వ్యక్తిగత ఈగో స్వార్థంతో సమాజం మొక్కలైంది. అయినా నిస్వార్థంగా సేవ చేసే చేతులున్నాయి. అలాంటి వారు ఉన్నారు కాబట్టే ప్రాణాలకు తెగించి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది వల్ల ప్రజలకు ఈ మాత్రం భరోసా దొరుకుతుంది. అయితే వీరందరికీ కూడా కరోనా లేకముందు మంచి జీతాలే వచ్చేవి. సమాజంలో హుందాగా బ్రతికేవాళ్లు. కానీ ఎలాంటి జీతం లేదు, కనీసం తినడానికి కూడా సరైన తిండి లేదు. అయినా సరే నలుగురికి సాయం చేస్తున్నాడు ఓ వ్యక్తి. ఆయనే కరీముల్ హక్. ఇతను పద్మశ్రీ గ్రహీత. ఈ కరీముల్ ముందు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అలాగే కార్పొరేట్ అధినేతలు కూడా దిగదుడిపే. ఇంకా చెప్పాలి అంటే వాళ్లతో పోల్చి కరీముల్ పరువు అసలు తీయకూడదు. అన్ని ఉన్నా సరే చిల్లర సాయం చేసి నోట్ల ప్రచారం చేసుకునే వాళ్లే అంతా. కానీ కరీముల్లా కథ వేరు. మనుషుల్లో దేవుడు, ఆపద్ బాంధవుడు, అంతకు మించి పిలిస్తే సాయం చేసే మంచి మనిషి. మనుషుల్లో గొప్ప మనిషి కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పిలిచి అతని సేవను కొనియాడారు. ఆ తర్వాత పద్మశ్రీతో కూడా సత్కరించారు. అంతేకాదు సోనూ సూద్, అమితాబ్ బచ్చన్ సైతం మీలాంటి వారి ముందు మేం కూర్చోవడం మా అదృష్టం అంటూ పొగిడారు. సోనూ సూద్ తో కలిసి కౌన్ బనేగా కరోడపతిలో పాల్గొన్నారు కరీముల్. అతని గొప్పతనం నేను చదివాను. మొదటిసారి తన దగ్గర కూర్చున్నందుకు సంతోషంగా ఉంది. మనుషులుగా పుడతాం, చనిపోతాం. కానీ నలుగురికి సాయం చేసినప్పుడే ఈ జన్మకు ఫలితం. అందులో కరీముల్ గొప్ప మనిషిగా, సేవకుడిగా గుర్తింపు పొందారని స్వయంగా మెచ్చుకున్నారు. అంతేకాదు అతను చేసే సేవలో నాకు భాగ్యం కలిగించమని వేడుకున్నారు కూడా. నేను కూడా మీకు సాయం చేస్తాను, మీరు నలుగురికి చేయండి, మీరే మాకు స్ఫూర్తి అంటూ పొగిడారు సోనూ సూద్. కౌన్ బనేగా కరోడ్పతి లేటెస్ట్ ఎపిసోడ్ లో కరీముల్ గొప్పతనం ఏంటో భారతీయులకు చూపించింది. మంచితనం, మానవత్వం ఉంటే డబ్బు ఉండక్కర్లేదు, ఉన్నంతలో సాయం చేయొచ్చు అని నిరూపించారు. అతని కథ తెలియాలంటే పశ్చిమ బెంగాల్లోని అందమైన తేయాకు తోటల్లో అతని జీవితం తెలుసుకోవాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జైపల్గురి జిల్లా దళపారి గ్రామంలో నివసిస్తూ ఉంటారు. టీ తోటల్లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. ఆయన జీతం కేవలం 5,000. 1998లో ఆ జీతంతో కుటుంబం బాగానే గడిచేది. పైగా గ్రామీణ ప్రాంతం, దూరంగా విసిరేసినట్లుగా కొండల మధ్యలో ఆ గ్రామం ఉండేది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ సరైన రోడ్లు ఉండేవి కావు. కరీముల్ కు 4 పిల్లలు, 2 కొడుకులు, 2 కూతుళ్లు. ఒకరోజు హఠాత్తుగా తన తల్లి గుండె నొప్పితో విలవిలలాడుతోంది. ఊరిలోని ఆర్ఎంపీకి చూపిస్తే హాస్పిటల్ కు తీసుకెళ్లమని చెప్పారు. కానీ తన గ్రామంలో ఎలాంటి వసతులు లేవు. కనీసం బైక్ కూడా లేదు. హాస్పిటల్కి వెళ్లాలంటే 25 కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ ఏం చేయాలో పాలుపోలేదు. కళ్ల ముందే తల్లి విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. దీంతో కరీముల్ తలడిల్లిపోయాడు. అయితే అదే సమయంలో టీ గార్డెన్ రెస్ట్ రూమ్ లో మేనేజర్ దగ్గర బైక్ ఉంది. అతన్ని కరీముల్ బ్రతిమలాడారు. బండి మీద తాను తీసుకెళ్తాను, దయచేసి బండి ఇవ్వమని కోరితే మొదట మేనేజర్ తన బండి పాడవుతుందేమోనని భయపడ్డాడు. కానీ ప్రాణం కంటే బండి ముఖ్యం కాదుగా సార్ అని, మీ బండికి నాది బాధ్యత అంటూ కాళ్లపై పడ్డాడు. మనతో పాటు రోజు పనిచేసే వ్యక్తి, పెళ్ళాం పిల్లలున్నారు సార్ అని వేడుకొన్నాడు కరీముల్. దీంతో సరే అన్నాడు మేనేజర్. ఇక తన దగ్గర 500 రూపాయలున్నాయి. మేనేజర్ మరో 500 ఇచ్చాడు. ఆ కూలీని బండిపై కూర్చోబెట్టుకుని టవల్తో గట్టిగా ముడివేసుకుని తీసుకువెళ్లాడు. కొండ ప్రాంతాలు కావడంతో కింద పడతాడేమో అన్న భయం ఉన్న 25 కిలోమీటర్ల దూరాన్ని అరగంటలో తీసుకువెళ్లి ఆసుపత్రిలో డాక్టర్ ముందు ఉంచాడు. పరీక్షించిన డాక్టర్ అతనికి సెలైన్ ఎక్కించి ప్రాణానికి భయం లేదన్న తర్వాత మళ్లీ తన టీ తోటకు వచ్చారు. అందరూ కరీముల్ మంచితనం చూసి చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లే ఆయనలో ఉన్న సేవాగుణాన్ని బయటకు తీశాయి. ఇంటికి వెళ్లిన తర్వాత తన భార్యతో మాట్లాడాడు. ఏడాది మొత్తం దాచిపెట్టుకున్న 15,000 రూపాయలతో బైక్ కొని పేదలకు సాయం చేద్దామన్నాడు. కరీముల్ భార్య కూడా నీ ఇష్టమనేసింది. మా అమ్మలా ఎవరూ చనిపోవద్దు అని చెప్పాడు కరీముల్. అలాగే వెంటనే ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు. మొదట్లో తన గ్రామంలోని వారికి ఎవరు అనారోగ్యంగా ఉన్నా సరే ఉచితంగా ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. ఎందుకంటే అంతా పెద్దవాళ్లే. తన సంపాదనలో కొంత పెట్రోల్కే ఖర్చు అయ్యేది. ఇంతలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. 2 కొడుకులు కూడా సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారు. ఒకరు పాన్ షాప్, మరొకరు మొబైల్ రిపేరింగ్ షాప్ పెట్టుకుని వారి జీవితం వారు వెళ్లదీసుకుంటున్నారు. అలా కాలం గడుస్తూ ఉంది. ఈలోపు ఫోన్లు వచ్చేశాయి. ఫోన్లు వచ్చిన తర్వాత తన నెంబర్ను చుట్టూ 20 గ్రామాల వరకు ఇచ్చి ఎవరికి సాయం కావాలన్నా ఫ్రీగా చేస్తానని చెప్పారు ఆయన.
ఆ రోజుల్లో అతి కొద్ది మందికే బైకులు ఉండేవి. దీంతో ఎవరో ఫోన్ చేసినా సరే సమయం సందర్భం చూడకుండా వారిని ఉచితంగా ఆసుపత్రిలో చేర్చేవారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఎంతో కొంత చేతులు పెట్టేవారు, కానీ ఆయన అడిగేవారు కాదు. దీంతో బైక్ అంబులెన్స్ సేవలు మొదలవుతుండగానే సెకండ్ హ్యాండ్ లో కొన్న బైక్ పాడైపోయింది. రిపేర్లు చేయించినా పనికిరాదని, పేషెంట్లకు ఇబ్బందని మెకానికులు చెప్పారు. ఎందుకంటే కొన్నిసార్లు నదిపై నామమాత్రపు బ్రిడ్జిలు దాటాల్సి ఉంటుంది, వాటికి భద్రత ఉండదు. దీంతో నెల రోజులు తనకు ఫోన్లు వస్తున్నా సరే బైక్ పాడైందని చెప్పలేక కరీముల్ విలవిలలాడిపోయారు. దీంతో తెలిసిన వారి ద్వారా కొంత డబ్బును అప్పుగా తీసుకుని మరో కొత్త బైక్ కొన్నాడు. ఆ తర్వాత కొత్త బైక్ మీద రోజుకు 2-3 ఆసుపత్రికి తీసుకెళ్లేవాడు. అతని మంచితనానికి టీ గార్డెన్ మేనేజర్లు కూడా పనికి ఆలస్యంగా వచ్చినా రాకున్నా ఏమనేవారు కాదు. పైగా పూర్తి జీతం ఇచ్చేవారు. అలా 8 ఏళ్లు వేల మందిని తన బైక్ అంబులెన్స్ పై ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దాదాపుగా 5,500 మంది ప్రాణాలు కాపాడాడు. అతని గురించి లోకల్ మీడియాలో వార్తలు రావడంతో పెట్రోల్ ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చారు, కానీ అది సరిపోయేది కాదు. ఆ తర్వాత జీ ఛానల్ అవార్డు ఒకటి వచ్చింది. ఆ డబ్బుతో బైక్ కు సైడ్ లో పేషెంట్లను కూర్చోబెట్టేందుకు ఒక క్యాబిన్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కష్టాన్ని చూసిన ఒక డాక్టర్ కరీములకు ప్రాథమిక చికిత్స మీద ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు గాయాలు పుండ్లు అయినప్పుడు ఏం చేయాలి, ఏ మందులు ఇవ్వాలో శిక్షణ ఇవ్వడంతో చిన్న వాటికి తానే ట్రీట్మెంట్ చేసేవాడు. ఫోన్ లో డాక్టర్ సాయం కూడా తీసుకునేవాడు. పేదలకు వైద్యం అందించేవాడు. ఇలా కష్టపడుతున్న కరీముల్ సేవాగుణం మీడియాలో పాకిపోయింది. అలా దేశం మొత్తం తెలిసిపోయింది. కేంద్రం దృష్టిలో పడింది. అతడిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. నరేంద్ర మోడీ సైతం కరీముల్ హక్ తో సెల్ఫీ దిగారు. ఆ తర్వాత అతనికి విరాళాలు బాగానే వచ్చాయి. వాటితో గత ఏడాది లాక్డౌన్ సమయంలో పేదలకు బియ్యం, బ్లాంకెట్స్ ఇచ్చి తన వంతు సాయం చేశాడు. ₹1 కూడా తన వ్యక్తిగతానికి వాడుకోకుండా ఆయన కష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడు తన ఇల్లునే ఆసుపత్రిగా మార్చి డాక్టర్లను పిలిపించి గిరిజనులకు చికిత్స చేస్తున్నాడు. చుట్టూ 20 గ్రామాల్లో నెలకు ఒకసారి డాక్టర్లను తీసుకెళ్లి సాధారణ అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నాడు. ఇక తన వాహనానికి అంబులెన్స్ అని పేరు రాయించి 2 కూర్చునేలా మార్పులు చేశాడు. పేరు వచ్చిన తన సేవ మాత్రం మరవలేదు. వేరేవారైతే తనకు వచ్చిన విరాళాలకు డబ్బును సొంతానికి వాడుకునేవారు, కానీ కరీముల్ మాత్రం ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలు మాత్రమే కాదు, బైక్ అంబులెన్స్ సర్వీస్ తో ఆ జిల్లా మొత్తం ఇప్పుడు బైక్ అంబులెన్స్ దాదాగా మారిపోయారు. ఆయన ఖ్యాతి విశ్వవ్యాప్తమైపోయింది. బీబీసీ సైతం అతని సర్వీస్ గురించి సెల్యూట్ చేసింది. ఇక అందరూ ఇచ్చిన డబ్బులతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కొని ఖరీదైన మందులను కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. అతనికి అంబులెన్స్ ఉచితంగా ఇస్తామని ఆఫర్ చేసినా ఆ గ్రామాల్లో అది పనికిరాదు. నదుల మీద, చిన్న వంతెనల మీద అది వెళ్లలేదు. దీంతో బైక్ అంబులెన్స్ ద్వారానే ఎంత చీకటైనా సరే తానున్నానంటూ వాడిపోతాడు ఆయన. 24 గంటలు ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు. అత్యవసరమైతే ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇచ్చేంత అనుభవం సంపాదించాడు. తనకు అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ ను లైన్ లోకి తీసుకుని ట్రీట్మెంట్ చేయిస్తాడు. అలా ఫలితం ఆశించకుండా వేలాది మందికి సాయం చేస్తున్నాడు. ఇంతటి మంచి మనిషికి మనం కూడా సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే కరీముల్ కు ఇప్పుడు కొత్త పేరు వచ్చింది. జై పల్గురి సోను సూద్ అంటూ ముద్దుగా ఆ ఊరి ప్రజలు పిలుచుకుంటూ ఉన్నారు. మరి కరీముల్ గురించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తున్నాడు ఇంతటి మంచి మనిషికి మనం కూడా సెల్యూట్ చేద్దాం. ఎందుకంటే కరీముల్ కు ఇప్పుడు కొత్త పేరు వచ్చింది. జై పల్గురి సోను సూద్ అంటూ ముద్దుగా ఆ ఊరి ప్రజలు పిలుచుకుంటూ ఉన్నారు. మరి కరీముల్ గురించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.